ఈ రెసిపీకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఒకసారి. ఓకే అండి, చెప్తాను. పెసరపప్పు, శనగపప్పు, ఇది 2 ఎండుమిర్చీలు, కరివేపాకు, నిమ్మకాయ, పోపు దినుసులు, కొబ్బరి, పచ్చిమిర్చి. ఓకే అండి, సో స్టార్ట్ చేద్దామా తయారీ? ఓకే అండి, చెప్పండి ఏం చేయాలి ముందుగా. నేను ఒక బౌల్ తీసుకొని అందులో వేసేసి మిక్స్ చేసుకుందాము. ఓకే, ఇది నానబెట్టాం కదా 2 hours ఆల్రెడీ. నీళ్లు తీసేసి. మేడం మీరు హౌస్ వైఫ్ లేకపోతే జాబ్ చేస్తారా? జాబ్ చేసేదాన్ని, ఓకే ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాను. ఓకే, ఇది కొంచెం శనగపప్పు అండి, ఒక 2 స్పూన్ శనగపప్పు. ఓకే, అంటే కాస్త నానబెట్టేసి కొంచెం కచ్చా పక్కగా మిక్సీలో వేసానండి. సో ఏం జాబ్ చేసేవాళ్ళు మేడం మీరు? నేను స్కూల్లో అండి వర్క్ చేశాను యాజ్ ఎ ప్రైమరీ సైన్స్ టీచర్. ఓకే, కొంచెం పచ్చిమిర్చి వేస్తున్నాను. సాల్ట్ వేస్తున్నాను. ఒక హాఫ్ నిమ్మకాయ పిండుతున్నా. ఇదంతా పచ్చిదే అమ్మా, ఇట్లా దీనికేమి మనం కుక్ చేసే అవసరం లేదు. విష్ణుమూర్తికి ఈ నెలంతా చాలా ఇష్టమైన రోజులు అనమాట. ఈ నెలంతా అయితే మనం ఒక్క దీపం పెట్టినా విష్ణుడు అంత పవర్ వస్తుంది అనమాట. ఏ కోరికైనా కోరుకుంటారనమాట. దీపాలు పెట్టి రోజు విష్ణువుని గుర్తు చేసుకొని దీపం పెడితే మనం ఏది కోరుకున్నా అయిపోతుంది అని అలా భావం అనమాట, అలా ఫీలింగ్ అనమాట. దీపం పెట్టి ఒక్క ఫ్లవర్ పెట్టినా విష్ణువుకి అంత ఇష్టం అనమాట. ఈ నెల కార్తీక పౌర్ణమి రోజు పర్టికులర్లీ స్పెషల్. ఆ రోజు ఏం పెట్టినా ఏమన్నా మొక్కుకొని అయిపోతుందని అది శాస్త్రంలో చెప్తారనమాట. ఓకే అండి, సో మేడం ఇది వడపప్పు విషయానికి ఇప్పుడు గ్యాస్ పెట్టి కొంచెం తాలి. సో మొత్తానికి రోజు మనం లేచి పొద్దున్నే లేచి స్నానం చేసి దీపారాధన చేసి మంత్రాలు చదువుకుంటే ఎంత పుణ్యం వస్తుంది? దానికి ఒక 100 రెట్లు ఎక్కువ పుణ్యమే వస్తుంది అంటారు. ఎక్కువ పుణ్యం వస్తుందని అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఒక్క స్పూన్ అండి, 1 స్పూన్ ఆయిల్ వేస్తున్నా. మీరు ఎక్కువగా ఏ దేవుడిని పూజిస్తారండి? విష్ణుని. కొంచెం పోపు దినుసులు వేస్తున్నా. ఒక్క ఎండుమిర్చి వేస్తున్నా. ఓకే, కొద్దిగా కరివేపాకు. మేడం మీ ఇంట్లో రెగ్యులర్ గా మార్నింగ్ టైమ్స్ లో ఎలాంటి బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ ఉంటాయి? మార్నింగ్ టైంలో చపాతీ, పరోటా, ఓకే, బ్రెడ్ శాండ్విచ్. ఇది వేసేస్తున్నా, ఇది తాలింపు పిండిలో వేసేస్తున్నాను. ఇది కొబ్బరి, మళ్ళీ లాస్ట్లో కొబ్బరి పొడి వేస్తున్నాను. ఇది నైవేద్యం పెడతాం. ఇది ఓకే, తులసి పూజ చేస్తాం కదా ఆ రోజు, దానికి ఇది పెడతాం అన్నమాట. అంతేమ్మా, అయిపోయింది. ఓకే, రెడీ అయిపోయింది. ఇది కూడా చాలా ఈజీ రెసిపీ, చాలా ఈజీ. 5 minutes, జస్ట్ 5 minutes. ఇప్పుడు లడ్డూలు అంటే ఏమంటే మనం ముందు రోజే చేసి పెట్టుకుంటాము. ఇది కొంచెం ఆ రోజే. కొంచెం పులుపు ఎక్కువ కావాలంటే కొంచెం నిమ్మకాయ పిండుకోవచ్చు. టేస్ట్ కోసంబరి రెడీ అయిపోయిందమ్మా.
టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. ఓకే అండి, చూస్తున్నారు కదా కోసంబరి అండి, వడపప్పు లాంటిదే. టేస్ట్ ఎలా ఉంది అసలు నేను టేస్ట్ చేసి చెప్పేస్తాను. ఈలోపు మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. కోసంబరి తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు, శనగపప్పు, నిమ్మకాయ, పోపు దినుసులు, కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు. కోసంబరి తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో నానబెట్టిన పెసరపప్పు, పచ్చిమిర్చి, ఉప్పు, నిమ్మకాయ వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో నూనె, పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించుకొని ఈ మిశ్రమాన్ని కలిపి పెట్టుకున్న పప్పు మిశ్రమంలో వేసి కలిపి అందులో కొబ్బరి తురుము కూడా వేసి కలుపుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, కోసంబరి రెడీ.